నువ్వు నా దగ్గర ఏం దాచవని నమ్ముతున్నాను. ఎక్కడికెళ్ళావు నాన్నా? ఆంటీ, ఆయన జాగింగ్ కి వెళ్ళారని. నువ్వు మాట్లాడకు నీలాంబరి. నీలాంబరి, తల్లి కొడుకుని ప్రశ్నించేటప్పుడు కోడలు సమాధానం చెప్పకూడదు. నువ్వు కామ్గా ఉండు. అసలు ఏం జరిగిందో ఏంటో నాకైతే కన్ఫ్యూజన్గా ఉంది. ప్లీజ్ ఆంటీ, ఆయన్నేమీ అనకండి. నేను పైకి సంతోషంగా ఉన్నట్టు నటించాను, కానీ ఇదంతా మీకోసమే. మీరు మీరు హర్ట్ అవ్వకూడదని. అసలు నువ్వెందుకు నటించాల్సి వస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఎలా చెప్పాలో తెలియట్లేదు ఆంటీ. ఆంటీకి అర్థమైంది, కానీ సంజాయిషి చెప్పుకోవాలన్నా సిగ్గేస్తుంది. దేవాకి నేను దగ్గర అవ్వాలని నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా నన్ను దూరంగా పెడుతున్నారు. ఆయన మనసులో అప్పుడు నేను ఉండేదాన్నేమో, కానీ ఇప్పుడు లేననుకుంటా. ఆయనకేం ద్రోహం చేశాను? పెళ్లి చేసుకోవడమే తప్ప నేనాయన భార్యని కానా? ఇలా ఎందుకు చేసావు పెద్దబాబు? నీకోసం అన్నిటినీ త్యాగం చేశాను. పరువు కోసం ప్రాణమైనా తీసుకుంటానని, తీస్తానని నీకు తెలుసు. మామ్, కంట్రోల్ యువర్ సెల్ఫ్ మామ్. ఆవేశపడకు. నేనడుగుతున్న సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉన్న పెదబాబుని నోరు తెరిచి నిజం చెప్పమను. బ్రో, వాట్ హ్యాపెండ్? మాట్లాడు బ్రో. నువ్వు మంటపంలో లేకపోయినా నా మాట విని ధర్మాన్ని పాటిస్తావని బ్రహ్మ ముహూర్తానికి నీలాంబర్ని పెద్ద కోడల్ని చేసుకున్నాను. అది నీకు నచ్చలేదా? నచ్చలేదు అని ఆ రోజు చెప్పుంటే పెళ్లి మండపంలో నా ప్రాణాలు విడిచేదాన్ని. ఇప్పటి వరకు ఎందుకు ఆగావు పెద్దబాబు? అమ్మా ఆంటీ, ప్లీజ్ మీరలా మాట్లాడకండి. పెద్దబాబు సమాధానం చెప్పేదాకా నేనిలాగే మాట్లాడతాను. ఇంకెవరు ఏమీ మాట్లాడొద్దు. అమ్మా, నా జీవితం ఏమైందో, ఏం జరిగిందో ఎలా చెప్పను? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,